హ్యాష్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమణ P5G. సార్, డర్మా రోలర్ వాడడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ లో డిఫరెన్స్ ఉంటుందా? ఇతను ఏమడుగుతున్నా అంటే డర్మా రోలర్ కనుక వాడినట్లయితే బ్రెయిన్ ఫంక్షనింగ్ లో ఏమైనా తేడా వస్తుందా అని. నిజానికి డర్మా రోలర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ టైం ఈ పదం వింటున్న వాళ్ళ కోసం కొంచెం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డర్మా రోలర్ అంటే ఒక హ్యాండిల్ ఉండి దానికి ఫ్రంట్ లో ఒక చిన్న డ్రమ్ లాంటిది ఉంటుంది, దాని చుట్టూ లాట్ ఆఫ్ స్పైక్స్ ఉంటాయి. ఈ స్పైక్ లెంత్ ని బట్టి డర్మా రోలర్ టైప్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. డర్మా రోలర్ ఎప్పుడు వాడినా డాక్టర్ సలహా మేరకు వాడడమే మంచిది. ఇలా వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే డర్మా రోలర్ మనం స్కాల్ప్ మీద కానీ స్కిన్ మీద కానీ రోల్ చేసినప్పుడు ఆ ఏరియాలో మైల్డ్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది డర్మా రోలర్ చేసే పని. అంతేకాకుండా ఎప్పుడైనా డ్రగ్ డెలివరీ సిస్టమ్ అంటే పైన లోషన్ అప్లై చేయడం కానీ లేదా క్రీమ్ అప్లై చేయడం కానీ చేస్తున్నాము, లేదా సీరం కానీ అప్లై చేస్తున్నాము అంటే డర్మా రోలర్ చేసి అప్లై చేస్తే అబ్జార్ప్షన్ బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కామన్ గా డర్మా రోలర్ అనేటువంటిది స్కాల్ప్ మీద హెయిర్ లాస్ ఉన్నప్పుడు వాడతాము అండ్ ఫేషియల్ రిజువనేషన్ కోసం కూడా వాడతాము. ప్రత్యేకించి ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో తలపైన ఆ ఏరియాలో డర్మా రోలర్ రెగ్యులర్ గా చాలా మంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. పిఆర్పితో పాటు చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు మిజోథెరపీతో పాటు కూడా ఈ డర్మా రోలర్ అనేటువంటిది వాడుతూ ఉంటారు. ఇలా డర్మా రోలర్ వాడినప్పుడు బ్రెయిన్ లో ఉండే సెల్స్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అనేది మీ డౌట్. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ క్లియర్ గా ఏంటి అంటే డర్మా రోలర్ స్పైక్స్ లేదా ఆ ముళ్ళు లాంటివి ఏవైతే ఉంటాయో వాటి డెప్త్ 0.5 mm దగ్గర నుంచి మొదలయ్యి 1 mm లేదా 2 mm మ్యాక్సిమం ఉంటుంది. కొన్నిసార్లు రియల్లీ 2.5 mm వరకు కూడా పోవచ్చు. సో 1 సెంటీమీటర్ లో 10 mm ఉంటాయి. మనం వెళ్తున్నది హార్డ్లీ 1 mm లేదా 2 mm మాత్రం. అంటే మన హెయిర్ గ్రో అవుతున్న డెప్త్ అట్లీస్ట్ 4 to 5 mm వరకు ఉంటుంది. దాని తర్వాత అంతా ఫ్యాటీ లేయర్, తర్వాత మజిల్ లేయర్, ఇలా అట్లీస్ట్ 1.5 to 2 సెంటీమీటర్ థిక్ స్కిన్ మనకు ఉంటుంది. స్కిన్ తర్వాత మళ్ళీ మజిల్ లేయర్ ఉండొచ్చు, దాని తర్వాత బోన్ ఉంటుంది, ఆ బోన్ తర్వాత బ్రెయిన్ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనం పైన స్క్రాచ్ మాత్రమే చేస్తున్నట్లు. ఇలా చేయడం వల్ల స్కల్ బోన్ లోపల ఉండే బ్రెయిన్ కి కానీ లేకపోతే దాని చుట్టుపక్కల ఉండే నరాలకు కానీ ఎటువంటి డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా అంటే ఏమాత్రం జరగదు. బట్ ఎందుకైనా మంచిది మీరు ఎప్పుడైనా డర్మా రోలర్ వాడుతున్నారు అంటే అది డాక్టర్ చెప్పినట్లు వాడడం, లేదా డాక్టర్ ఉన్నప్పుడు లేదా డాక్టరే గనక ఆ డర్మా రోలర్ చేస్తున్నట్లయితే చాలా మంచిది. సొంతంగా డర్మా రోలర్ వాడడం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి.